హాయ్ స్టూడెంట్స్, మీరు నా లెక్చర్ వినడానికి కూర్చున్నందుకు ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ కూర్చున్న గురువులందరికీ నా నమస్కారాలు. నేను ఏదో సాధించానని చెప్పి మీకు చెప్పడం కాదు, నాలాంటి వాళ్ళు లోయర్ మిడిల్ నుంచి వచ్చి కూడా కొంత సాధించగలిగితే మీరు ఇంకా ఎక్కువ సాధించగలిగే పొటెన్షియల్ ఉందని చెప్పి చెప్పడానికి నా ఉద్దేశం. నేను హై స్కూలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అంతా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాను. నేను లోయర్ మిడిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఇంట్లో హై స్కూల్లో చదివేప్పటికి నాకు ఇంట్లో కరెంట్ కూడా లేదు. సో మేము హై స్కూల్ ఎగ్జామ్స్ అప్పుడు వేరే టీచర్ వాళ్ళ ఇంట్లో ఉండి చదివి అక్కడ బెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వేరే ఊర్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంతవరకు కూడా నాకు పాలిటెక్నిక్ ఉంటుందని తెలియదు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పాలిటెక్నిక్ ఆ ఊర్లో ఉంది, సో నాకు ఉంటుంది అని తెలిసింది. ఆ తర్వాత పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి అప్పుడే తెలిసింది. లేదా అంత ముందు వరకు నాకు మామూలుగా 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసి ఇంటర్మీడియట్ నుంచే ఇంజనీరింగ్ చేయాలని చెప్పి తెలిసేది. కానీ వన్స్ మా అక్కయ్య వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళిన తర్వాత పాలిటెక్నిక్ ఉంటుందని తెలిసింది. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళిన వెంటనే పాలిటెక్నిక్ నేను రాశాను, కాకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు సీట్ రాలేదు. ఆ తర్వాత ఒక 1 year కోచింగ్ తీసుకొని మంచి ర్యాంకు, నాకు 59th ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్లో కంప్యూటర్ సైన్స్ చేశాను. అక్కడ 3 years చదివిన తర్వాత అక్కడ పాలిటెక్నిక్ యాక్చువల్గా చెప్పాలంటే జీవితానికి సంబంధించిన పాఠాలు చాలా నేర్పింది నాకు, చదువు ఒక్కటే కాకుండా. ఆ తర్వాత పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యాను. అయితే ఇంజనీరింగ్ ఎంట్రన్స్కు మాకు ఓన్లీ 30 seats ఉండేటివి స్టేట్ మొత్తానికి కలిపి. అందులో 6 మాత్రమే ఉస్మానియా ఓపెన్, మిగతాయి ఇంకొక 6 ఆంధ్రాకు, ఇంకొక 4 రాయలసీమకు ఓపెన్కు ఉండేటివి. అయితే మాకు 6th ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్ గ్యారంటీడ్ ఉండే. అయితే ఆ 6th ర్యాంక్ రావడానికి ఇట్స్ నాట్ ఈజీ స్టేట్ వైడ్. సో నేను సుమారుగా 30 days డైలీ 13 గంటలు కష్టపడి చదివి నాకు స్టేట్లో 6th ర్యాంక్ వచ్చింది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆన్ దట్ డే. అప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. దెన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ JNT కూకట్పల్లి. అక్కడ అయిపోయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ అయిపోయేసరికి 3 గవర్నమెంట్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. 3 ఒకటి చేశాను, ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అందులో అంటే ఒక పెద్ద పెద్ద వాళ్ళతోటి పనిచేశాను. ఆ తర్వాత 4 years అక్కడ పనిచేసి దెన్ ఐ కేమ్ టు US ఇన్ 2000లో వచ్చి 15 years ఇక్కడ పనిచేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ పనిచేస్తున్నాను 15 yearsగా. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఏదో నా సెల్ఫ్ డబ్బా చెప్పడానికి కాదు, నాలాంటి లోయర్ మిడిల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటే ఇలా ఎదగగలుగుతారు, కష్టపడితే సాధించవచ్చు అని చెప్పి నా ఉద్దేశం. నేనే ఇంత సాధించగలిగితే మీరు ఇంకా ఎక్కువ సాధించగలుగుతారు అని చెప్పి నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గంప గారికి మరియు వాళ్ళ టీం అందరికీ నా కృతజ్ఞతలు. మీరు కూడా మంచిగా డెవలప్ అయ్యి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా హెల్ప్ కావాల్స్తే, లేకపోతే నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతాను అని మీకు అనిపిస్తే you can send me an email to Srinu SRINU_RCI@yahoo.com. మీరు anytime you can send me an email. I'll revert it back to you, and if I can help you anyway, I'll help you. Thank you so much.